వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్స అందిస్తామని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నాడు తెలిపారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ కూడా సంజీవని యోజన కింద ఉచిత వైద్య సేవలు అందిస్తామని కూడా తెలిపారు. ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో మీరంతా ఎంతో కష్టపడుతున్నారని కేజ్రీవాల్ అన్నారు. సంజీవని యోజన కింద సీనియర్ సిటిజన్లకు ఎంత ఖర్చైనా ఉచిత వైద్యం అందిస్తామని, ఖర్చుకు పరిమితంటూ లేదని కేజ్రీవాల్ తెలిపారు. ఇందుకోసం 1-2 రోజుల్లో రిజిస్ట్రేషన్ మొదలవుతుందన్నారు. ఆప్ కార్యకర్తలు స్వయంగా ఇంటింటికి వెళ్లి పేరు రిజిస్టర్ చేస్తారని, అనంతరం ఒక కార్డు ఇస్తారని, దాన్ని భద్రంగా ఉంచుకోవాలని వివరించారు. ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి రాగానే ఈ పథకం అమలు చేస్తామని వాగ్దానం చేశారు ఢిల్లీ మాజీ సీఎం. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు గాను ప్రిపరేటరీ మీటింగ్ భారత ఎన్నికల కమిషన్ ఈ వారంలో నిర్వహించనుంది. ఈ సమావేశం అనంతరం అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.